ఖైరతాబాద్ గణనాథ పనులకు సంబంధించిన సస్పెన్స్ వీడింది. పనులు మొదలు పెట్టేందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సిద్దమైంది. గత కొన్ని రోజులుగా రెండు కమిటీల మధ్య విభేదాల కారణంగా పనులు ప్రారంభంలో ఆలస్యమైంది. విగ్రహ తయారీకి సమయం తక్కువగా ఉన్నందువల్ల ఎక్కువ మంది కార్మికులతో త్వరగా ఖైరతాబాద్ గణనాథుని సిద్దం చేస్తామంటున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పనులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. అసలు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? 69 రోజుల నుంచి 70 రోజుల వరకు ఉన్న ఈ సమయంలో ఆ పనులన్నీ పూర్తి చేయగలుగుతారా? ఇలాంటి విషయాలన్నింటి కూడా రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి టైం చూస్తే చాలా తక్కువగా ఉంది, లక్ష్యాన్ని రీచ్ కాగలరా? ఖచ్చితంగా అండి. దాదాపు ఈ రోజుకి 72 రోజుల సమయం ఉంది. మరి ఈ సంవత్సరం 70వ సంవత్సరము. 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే మా పెద్దనాన్న గారు, ఆయన మొదలుపెట్టిన వినాయకుడు బస్తీవాసుల సహకారంతో ఆయన ఆ రోజు మొదలుపెట్టారు. ఒక్క అడుగుతో మొదలుపెట్టారు. ఆ ఒక్క అడుగు అనేది ప్రతి సంవత్సరం ఒక్క అడుగు అనుకుంటూ దాదాపు 2014 వచ్చేసరికి 60 అడుగుల ఎత్తుకెళ్ళారు. మరి శంకరయ్య గారు 1994 స్వర్గస్థులయ్యారు. దాని తదుపరి మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు, ఆయన ఆ ఎత్తుని 60 అడుగుల దాకా తీసుకెళ్లారు. సుదర్శన్ గారు ఆయన కూడా 2022లో స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత మీరు గత సంవత్సరం చూశారు, ఆయన లేని లోటు లేకుండా ప్రతి సంవత్సరం ఆయన ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా చాలా సుందరంగా భగవంతుని మంచి తయారు చేశాము. మరి ఈ సంవత్సరం వచ్చిందంటే మరి బస్తీలందరూ మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి. మొత్తానికి ఈ రోజే ఆ సమస్య అనేది పరిష్కారమైంది. వినాయకుని పనులు అనేది మొదలు పెడతా ఉన్నాము. మరొక 2 రోజులలో ఈ వినాయకుని పనులను ప్రారంభిస్తాం. ఇప్పుడే సందీప్ రాజు గారు కన్వీనర్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు మన కరోలు అనేది తీసుకురానికి. మరి ఒక రేపు లేదా ఎల్లుండి మార్నింగ్ వరకు కరోలు వచ్చేస్తాయి. దాని తదుపరి ఆదిలాబాద్కి సంబంధించిన నర్సయ్య అనే టీం వాళ్ళు వస్తారు. ప్రతి సంవత్సరం మనము తక్కువ మంది ఉంటుండే, ఈ సంవత్సరం టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది కళాకారులను పెట్టి వినాయకుడు రెడీ చేయాలనే ఆలోచన అన్నమాట. మరి 54లో స్టార్ట్ చేసిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70వ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాడు. అయితే కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తు భారీ ఎత్తులో సుందరమైన వినాయకుని తయారు చేయబోతా ఉన్నాం మన ఖైరతాబాద్ వినాయకుడు. ఇంత తక్కువ సమయంలో మట్టి విగ్రహం తయారు చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే పిఓపి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, మట్టి విగ్రహమే చేయాలని ఆలోచన. ఎందుకంటే మా నాన్నగారు ఆయన ఎప్పుడైతే స్వర్గస్థులయ్యే టైంలో ఆయన అన్నారన్నమాట, లేదు ఖచ్చితంగా మట్టి విగ్రహం చేయమని చెప్పారు. ఆ టైంలో సివి ఆనంద్ గారు, అదేవిధంగా అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా మా నాన్నగారితో చెప్తే లేదు ఖచ్చితంగా మా నాన్న చేస్తాను వాళ్ళకి మాట ఇచ్చారు. ఆ ఆదర్శానుసారం, ఎందుకంటే ఈ మట్టిలో అనేది అందరికీ మీరే పెద్ద వినాయకుడిని చేసి అందరికీ మార్గదర్శకులు ఉంటారని ఆ రోజు సివి ఆనంద్ గారు చెప్పారు. దాంతోపాటు దానం నాగేందర్ అన్న గారు, అప్పుడున్న శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అప్పుడు చెప్పారు. ఆయన ఇప్పుడు కూడా ఏంటంటే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, వారితో పాటు మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, విజయారెడ్డి అక్క గారు, మరి అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, వారితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు, దాంతోపాటు బస్తీ పెద్దలందరూ కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వినాయకుని ఇంకా మంచిగా వచ్చే భక్తులకు ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలనేది ఆలోచన ఉంది. దాంతోపాటు ఈ సంవత్సరం ఏంటంటే ఖైరతాబాద్లో ఉన్న యువకులు కూడా ఇంతకుముందు వాళ్ళు ఎక్కువ రాకపోతుండే, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అందరూ లేదని మేము కూడా ఉంటాము అనే ఒక ఆలోచనలు వచ్చారు. వాళ్ళతో పాటు దాదాపు 500 మంది యువకులు ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారని 100% చేస్తాం. చాలా సంతోషకరమైన, ఎందుకంటే లక్షలాది వచ్చే భక్తులు వచ్చేది మనము ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాలంటే కష్టం ఉంటుండే. ఈ సంవత్సరం మాత్రం ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాము. ఈ విధంగా మొత్తానికైతే ఈ 2 రోజులలో పనులు అనేది మొదలు పెడతాము. ఖచ్చితంగా ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు తయారు కాబోతా ఉన్నాడు. మొత్తానికి ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి సోమవారం నుంచి పూర్తి స్థాయి పనులు ప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి ఈ సమయానికి పూర్తి స్థాయిలో నా వెనుక కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా షెడ్డుతో ఉండేది. కాకపోతే ఈ ఏడాది మాత్రం కొన్ని అనుకోని వివాదాల వల్ల ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలో 2 గ్రూపులుగా ఏర్పడడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పటికీ ఇప్పటికైతే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో మొత్తం వివాదం మొత్తం కూడా సమిసిపోవడం జరిగింది. అలాగే సమయం చాలా తక్కువగా ఉన్నందున ఎక్కువ మంది కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ వీలైనంత త్వరగా కూడా ఖైరతాబాద్ గణనాథుడిని సిద్ధం చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి 70 అడుగుల మట్టి విగ్రహాన్ని సిద్ధం చేస్తామంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చాలా స్పష్టంగా చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే, హెచ్ఎం టీవీ, ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర నుంచి.